మీ అందరికీ తెలిసి నేను కొంచెం కటింగ్ ఇచ్చే రకం కాదు. నేను ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అతని ఇంటికి పోయి పిలిచి డిన్నర్ పెట్టి మనం సినిమా చేయాలి, నా కాల్ షీట్ తీసుకు ఇలా ఎప్పుడు మాట్లాడలేను నేను. బట్ జెన్యున్గా చెప్తున్నాను సాయి, ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్. ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్పానో అదే చెప్తాను. యు ఆర్ సో టాలెంటెడ్. నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మామ. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు అంతలా అరిసిన లిటిల్ హార్ట్ తట్టుకోలేదు. సో యూకేలో షూట్ చేస్తున్న ఆదిత్య అసంత 90s అనే షో తీశాడు, మీరు అందరు చూశారు కదా. సో ఆదిత్య, కంగ్రాచులేషన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్. మా G2 షూట్ నుంచి బ్రేక్ తీసుకొని మా కెమెరామ్యాన్ ఆదిత్యతో అక్కడ సినిమా షూట్ చేయడానికి వెళ్ళాడు యూకేకి. సో అజీమ్ గూడచారి 2 టీమ్ వెయిటింగ్ నీకోసం. ఆదిత్య కొంచెం ఫ్రీ ఇస్తే. I would like to congratulate ETV Win, the whole team. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ ఎక్కడ బ్రో బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్. హీఈస్ ద కంటెంట్ హెడ్. మీ కంటెంట్ హెడే కదా, కంటెంట్ హెడ్ అండ్ ఆల్ హెడ్. హీస్ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అండ్ నేను ఒక్క సినిమా రిలీజ్ చేసే లోపల వాళ్ళు 4 బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నారు. సో కొంచెం నేను స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందే మైడస్ టచ్, గోల్డెన్ హ్యాండ్స్ వంశీ గారు, బన్నివాస్ గారు. ఒక డిస్ట్రిబ్యూటర్ వాల్యూ ఏంటో జస్ట్ ఫర్ 1 సెకండ్ చెప్తాను. సూపర్ సినిమా తీసాం, ఆ జెమ్ మీకు రీచ్ అవ్వాలంటే వీళ్ళు అవసరం అన్నమాట. సో వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయడం, కరెక్ట్ షో టైం, మీ దగ్గర ఉన్న థియేటర్ మీకు అందుబాటులో ఖరీదులో అందించాలంటే వాళ్ళే అనమాట. సో దట్ ఈస్ వై దే ఆర్ సో ఇంపార్టెంట్, సో వైటల్, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీరు ఈరోజు ఇంత నవ్వుకున్నారు, ఇంత ఎంజాయ్ చేశారంటే ఒక పెద్ద కారణం వాళ్ళే అనమాట. ఐ లవ్డ్ ఆల్ ద పేరెంట్స్ ఇన్ ద ఫిలిం. రాజీవ్ గారు, కాంచీ గారు. నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను యాక్టింగ్లో చూస్తాను, నాకు మీరు రైటింగ్లోనే తెలుసు, మనం అప్పుడు కలుసుకోవడమే. Anita garu and Satya garu, fantastic. I just really loved it. I loved the whole cast, I loved the whole crew. Most importantly, sorry. మౌళి నా పక్కన ఉన్నప్పుడు నేను ఒక్కటే చెప్దాం అనుకున్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ హీరోకి రికార్డ్ ఉందా అంటే మా వాడికి హౌస్ఫుల్ ఉంది అని నేను చాలా ప్రౌడ్గా మా వాడికి హౌస్ఫుల్ ఉందని చెప్తున్నాను అనమాట. సో మౌళి, నువ్వు ఎలాగైతే జనాలు నవ్వించావో, ఏడిపించావో, నువ్వు ఇంకా ఇదిగో ఆ స్టార్స్ లాగా అలా వెళ్ళిపోవాలన్నమాట. సో నాకు ఈ సినిమాలో నచ్చనిది ఒకటి, అదేంటంటే లిటిల్ హార్ట్స్ అని పేరు పెడితే ఇది బిగ్ హార్ట్స్ అని పెట్టాల్సింది. ఎందుకంటే నాకు తెలియలేదు ఇంత ఎంజాయ్ చేస్తానని. అండ్ వితౌట్ అ డౌట్ మీరు నా వేరియస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్ కానీ, నా ఇంటర్వ్యూస్ కానీ మీరు చూడొచ్చు. నేను ఈ ఇయర్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ తెలుగులో. సో చూసిన హ్యాంగ్ ఓవర్లో చెప్పట్లేదు, అండ్ మీరు యూట్యూబ్లో చెక్ చేసుకుని ఇంకెక్కడ ఏ సినిమా గురించి కూడా చెప్పలేదు నేను. సో ఐఎమ్ జస్ట్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు, నన్ను మీ ఫ్యామిలీలో చేసుకున్నందుకు. మీ అంత బాగా డ్యాన్స్లు వేయలేమేమో కానీ మీకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసా బాస్ నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇందాక అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు కదా, వాట్ ఈజ్ అన్ అంకుల్, వాట్ ఈజ్ అన్ అంటే అది చెప్దాం అనుకున్నాను. అది స్టేట్ ఆఫ్ మైండ్. ఆంటీ అంకుల్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్. అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చాయి, అమ్మ మనకి ఎక్సర్సైజ్, అమ్మ పొట్ట పెరిగింది, అమ్మ నా వల్ల కాదు అంటేనే అది అంకుల్, అంటేనే అది ఆంటీ. సో వీళ్ళలో అయితే ఎవరు నాకు ఆంటీస్ అంకుల్స్ కనిపించలేదు బాస్. డెకాయిట్లా ఆల్మోస్ట్ మొన్న చిన్నగా లెగ్ ఇంజరీ అయింది, కానీ అంకుల్ అనిపించుకోలేదు. డోంట్ వరీ, సెట్ అయ్యి సెట్కి వెళ్ళిపోయి ఫినిష్ చేసి మేము ముందు పెడతా. బట్ కంగ్రాచులేషన్స్ గైస్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా నాకు తెలిసి ఇంకొన్ని అంటే
ఇంతకుముందు అయితే 200 డేస్ 300 డేస్ అనేవారు, ఇప్పుడైతే ఈజీగా ఇంకో 30-60 డేస్ అయితే ఈజీగా ఆడేస్తుంది. నా రిక్వెస్ట్ ఈటీవీ వాళ్ళు ఇంకొంచెం డిలే చేయాలి ఓటీటీ రిలీజ్ని టు లెట్ ద థియేట్రికల్ ప్లే. ఎంతైనా థియేటర్ అంటే మనం అలా ఎత్తుకొని చూస్తాం సినిమాని.